రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా, పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా, అందరూ కూడా వెళ్ళి జగనన్నకి ఓటు వేయాలా, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతలుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిట్టటమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట, ఆయన దిగటం అంట, ఈయన రావటం అంట, ఇద్దరు కలిసి వెళ్ళటం అంట, తిట్టడం. నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని. ఇద్దరు మోసగాళ్ళు. ఈ ఇద్దరు మోసగాళ్ళకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు, ఢిల్లీలో మళ్ళీ బీజేపీతో కలిశారు. కొత్త ఉంది మీకు. 2014లో మీరు కాదా, మీ ముగ్గురేగా పోటీ చేసింది. మీ ముగ్గురు పోటీ చేశారు, మీ ముగ్గురు కలిసి ఉన్నారు, మీ ముగ్గురు గెలిచారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీరు, ఇక్కడ మీరు, ఢిల్లీలో మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని 3 ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి. అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని అందరం, వీడు పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే. ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ గారి కుటుంబ సభ్యులను మొత్తాన్ని తిట్టారు బండబూతులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని గెలుస్తారు మీరు? సిగ్గు శరం ఉందా? విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా మీకు? మార్చిపారేస్తారు మీరు. మీకు అలవాటైపోయింది, మీకు మారుస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే అన్నీ మారుస్తాడు, అతనికి అలవాటైపోయింది. ఇది దుర్మార్గులారా. మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది గెలిపేది? మీకు బాగుందా? రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ గెలుపుతారు చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ 2 పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోతుంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం.